అందరికీ నమస్తే. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పందులకి ఫుడ్ పెట్టడానికి దోన్లు ఎలా రెడీ చేయాలని చెప్తా. ఇట్లా నాలుగు సైడ్లు కట్టుకోవాలన్నమాట. చిన్న గోడ మాదిరి, అంటే మన గోటు పెట్టి కట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇది దాదాపు 20 పిల్లలు 30 పిల్లలతో సరిపోతుంది అనమాట. పందులకి అన్నం తిన్నికి అంటే నీళ్ళు అన్నం మొత్తం కలిపి దీంట్లోనే వేయచ్చు అనమాట. ఎక్కడ పోనీకే ఉండదు అనమాట. ఒకవేళ దీన్ని కడుక్కున్నా వేడ మనం పైప్ మాదిరి పెట్టినాం కింద, దాని నుంచి నీళ్ళు వెళ్ళిపోతాయి అనమాట. ఒకవేళ నీళ్ళు పోకూడదంటే దానికి గుడ్డ పెట్టాలా. ఇక నుంచి పందులు అన్నానికి భయపడే అవసరమే లేదనమాట. అంటే అప్పుడు దోణి లేకుండా ఇప్పుడు దోణిలు కట్టినాము, అన్నం తిన్నికి ఏమి ఇబ్బంది పడదు అనమాట పందులు. అందుకోసం బయటకు వదిలేసినాం అనమాట. పందులని బయటకు వదిలేసి 4 రోజులు అవుతుంది బయటకు వదిలేసి. ఈరోజు ఖచ్చితంగా ఈరోజు లోపలికి వేస్తామన్నమాట మన షెడ్లోకి. మా సైడు దొడ్డి అంటారు, మీ సైడు షెడ్ అంటారు. షెడ్లు పందులకు కనిపించడమే నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇట్లా ఉంటుంది అనమాట. తక్కువ ఖర్చులో అయిపోతుంది అనమాట. ఒక 5-6 వేలలో అయిపోతుంది షెడ్. ఇది తక్కువ ఖర్చులో ఒక 5-6 వేలలో అయిపోతుంది షెడ్ అనమాట. పందులకి పండుకోనిక అంటే పైన మన పరద మాదిరి వేస్తాం అనమాట. కింద కట్టెలు పెట్టి పరద మాదిరి వేస్తాం అనమాట. దానిపైన నీడ ఉంటుంది. అన్నం తిన్నికి పందులకి హైలైట్గా ఉంటుంది అనమాట షెడ్ ఇది.